హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మా తమ్ముడు పెళ్ళి తర్వాత షిరిడి వెళ్ళామని చెప్పాను కదా. షిరిడితో పాటు ఇంకా అక్కడ దగ్గరగా ఉండే చాలా ఆలయాలు దర్శించుకున్నామండి. నాసిక్లో త్రయంబకేశ్వరం ఆలయం, శనిసింగ్నాపూర్లో ఉన్న శనీశ్వర ఆలయం, అలాగే అక్కడ చాలా ఫేమస్ అయిన చాలా టెంపుల్స్ చూసామండి. రామాలయం ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి. అవైతే చాలా బాగున్నాయి, చూసాము. విఘ్నేశ్వర ఆలయం ఒకటి, ఇలా ఇవే కాకుండా ఇంకా చాలానే చూసాము. అందులో ముఖ్యంగా చూసేది ఏంటంటే ఎల్లోరా గుహలండి. ఈ ఎల్లోరా గుహలు చూడడానికి వెళ్ళేటప్పుడు ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు మాత్రమే ఓపెన్లో ఉంటాయండి. సాయంత్రం 4 తర్వాత లోపలికి వెళ్ళడానికి టికెట్స్ అయితే ఇవ్వరు. లోపల ఉండే వాళ్ళని అయితే బయటకైతే పంపిస్తారు, కానీ లోపలికి వెళ్తాం అనే వాళ్ళకైతే వెళ్ళే వాళ్ళకైతే పంపించరు. ఇక్కడ ఒక మనిషికి 40 రూపాయలు టికెట్ అండి, ఛార్జ్ ఉంటుంది. చిన్నపిల్లలకైతే టికెట్ తీసుకోరు, పెద్దవాళ్ళకి మాత్రమే తీసుకుంటారు. ఈ ఎల్లోరా గుహలు మొత్తం 34 ఉంటాయండి. వీటిల్లో 1 నుండి 12 వరకు బౌద్ధిజంకి సంబంధించినవి, 13 నుండి 29 వరకు హిందూయిజంకి సంబంధించినవి, 30 నుండి 34 వరకు జైనిజానికి సంబంధించినవి. గుహలు ఎలా నిర్మించబడ్డాయంటే 4 లక్షల టన్నుల కొండను పైనుండి కిందకు చెక్కుకొని వచ్చారండి. 7,000 మంది కూలీలు 18 ఏళ్లగా 150 సంవత్సరాలు రాత్రి పగలు కష్టపడి నిర్మించారండి దీన్ని. ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండి. మనం ఎంట్రన్స్ అయ్యేటప్పుడు 16వ గుహ లేదా 15 గుర్తులేదు నాకైతే సరిగ్గా, అది మనకి కనిపిస్తుంది. దాంట్లోకి ఎంటర్ అయితే మనకు అక్కడ శివలింగాలు మహా అద్భుతంగా కనిపిస్తాయి. ఎందుకంటే అసలు ఎంత బాగా చెక్కారో శివలింగాలు, నందీశ్వరుడు, అమ్మవారు, ఇలా ప్రతి ఒక్కటి మన దేవుళ్ళన్నీ ఉంటాయండి అక్కడ. మాకైతే నిజంగా ఇది శివాలయం అనిపించింది. ఎందుకంటే ఎక్కడ చూసినా శివలింగం ఇంకా నందీశ్వరుడు ఇవైతే చాలా ఎక్కువ ఉన్నాయి. నేనైతే ఇంతవరకే చూశానండి. తర్వాత అసలు నేను ఏవి చూడలేదు, ఎందుకంటే కాళ్ళు నొప్పి అనిపించాయి. ఈ గుహలు ఒక దాని నుండి ఇంకో గుహకి చాలా డిస్టెన్స్ ఉంటుంది. లోపలైతే ఇంకా ఉంటాయి, వెళ్తున్నే కొద్దీ ఇంకా ఉంటుంది లోపలికి వెళ్ళడానికి గుహ లోపల. ఇంకా వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయండి. ఇక్కడ చిన్నగా ఉంది వాటర్ ఫాల్స్, వేరే దగ్గర అయితే మేము వీడియో తీయలేదు, ఫుల్ ఉంది. ఇగోండి ఇక్కడ నేను, మా అమ్మ, మా పిల్లలు అందరూ ఇంకా కాళ్ళు నొప్పులు వస్తున్నాయని కూర్చుండిపోయాం. ఇంకా నేనైతే వెళ్ళలేదు. తర్వాత మా అమ్మ కూడా కూర్చునిపోయింది. ఇంకా మా చెల్లి, తమ్ముడు, మా బావ, మరదలు, వీళ్ళు నలుగురు అయితే మా నాన్న కూడా ఇంకా ఈరోజే కదా చూడగలమని చెప్పి అన్ని గుహల్లోకి వెళ్ళి చూసి వచ్చారు. ఇంకా పిల్లలైతే తిరగలేరు కదా అని చెప్పి ఇంకా ఒక దగ్గరే ఉండిపోయాను నేను, మా అమ్మ. మాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఎప్పుడు అసలు ఇలా చూస్తాము, ఎక్కడికైనా వెళ్తాము అనుకోలేదు. ఫస్ట్ టైం ఇలా వేరే రాష్ట్రం వచ్చి ఇలా ఎక్స్పీరియన్స్ చేయడము. కానీ ఇందులో మాకు కొంచెం సాడ్ విషయాలు కూడా ఉన్నాయండి. అది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను మీతో. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా మహారాష్ట్ర వెళ్తే కనుక ఎల్లోరా గుహలకి వెళ్ళండి. వీటిని నిర్మించిన వాళ్ళు రాత్రి పగలు చాలా కష్టపడి నిర్మించారు కదా, అందుకే ఏమో ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఓకే, బాయ్.